హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ అనేది చేసి చూపిస్తాను. అలాగే మీరు నా వీడియోని ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనం ఇప్పుడు కర్డ్ రైస్ కోసం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, అలాగే ఎండుమిర్చి, శనగపప్పు కూడా తీసుకోండి. సో మనకి వెజిటేబుల్స్లో అయితే క్యారెట్ తీసుకోండి, ఫ్రూట్స్లో అయితే ప్రొమోగ్రనేట్, అలాగే యాపిల్, గ్రేప్స్ కూడా తీసుకోండి. మనకి కర్డ్ రైస్లో ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇవన్నీ వేసుకొని మీరు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. సో నేను రైస్ అయితే తీసుకున్నాను కదా, ఇప్పుడు రైస్లోకి నేను పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. అది కూడా మనకి థిక్గా ఉండే పెరుగు అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, పెరుగు అయితే వేసేసుకొని నేను ఒకసారి మొత్తం కలుపుతున్నానండి. సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసాను. ఇలా మొత్తం కలిపేసి ఇందులోకి మీరు కొంచెం వాటర్ అనేది వేసుకోండి. సో చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే ఉండాలి. సో ఇదంతా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇది కొంతసేపు పక్కన ఉంటే బాగా నానుతుంది కదా, ఒక 10 to 5 minutes అయితే ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి వేయండి. కడాయిలో మనం ఫస్ట్ శనగపప్పు అనేది వేసుకోవాలి. శనగపప్పు అనేది వేస్తే మనకి ముందు శనగపప్పు బాగా ఫ్రై అవ్వాలి. సో చూసారు కదా, ఈ విధంగా శనగపప్పు అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేశాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను మిరియాలు కూడా వేసుకుంటున్నాను. మిరియాలు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేయండి. ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి మనం బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి ఈలోపు మనం రైస్ అనేది నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, పెరుగులో కలుపుకొని, అది కూడా మనం పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా నాకైతే ఫ్రై అయిపోయింది. ఇది మనకి పిల్లలు అనేది స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ కట్టుకోవడానికైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్కైనా సరే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి రెస్టారెంట్స్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. సో చూసారు కదా, ఇది ఫ్రై కూడా అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోకి పెరుగుతో కలుపుకున్నాను కదా, అది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అంతా ఇందులోకి యాడ్ చేసేయండి. సో నేనైతే మొత్తం యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి ఇదంతా ఒక్కసారి కలపాలండి. ఇది కూడా మీరు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. సో చూసారు కదా, మనకి ఎంత కలర్ఫుల్గా కనిపించే కర్డ్ రైస్ అనేది ప్రిపేర్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇలా మీడియంలో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 minutes అయితే ఉంచండి చాలు. సో చూసారు కదా, మనకి కర్డ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 2 minutes స్టవ్ పైన ఉంచి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. మనం డైలీ ఒకటి రెసిపీ కాకుండా ఇలా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేసుకుంటే మనకి తినడానికి కూడా ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇవన్నీ మనం చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతూ ఉంటుంది కదా. సో చూసారు కదా, ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు పక్కన అయితే పెట్టుకున్నానండి. యాపిల్స్ అయితే కట్ చేసుకొని, యాపిల్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో చూసారు కదా, మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ పైన ఇలా యాపిల్స్ జల్లేసి మీరు మూత పెట్టి ఉంచేయండి. ఉంచేసిన తర్వాత మీ దగ్గర ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. నేనైతే గ్రేప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నాకైతే దీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.